తిరుపతి వేదికగా జరగనున్న 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ప్రారంభం కానున్న సదస్సులో అంతరిక్ష పరిశోధన అణు కార్యక్రమంపై వక్తలు చర్చించనున్నారు. సైన్స్ కాంగ్రెస్ లో రక్షణ రంగ అంశాలపై, భవిష్యత్ ప్రణాళికలపై ప్రధానంగా ప్రస్తావన ఉంటుందని రక్షణ శాఖ శాస్త్ర సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి ఈటీవీ ముఖాముఖిలో చెప్పారు. సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రధాన ప్రసంగికులుగా ఉన్న రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు చేస్తున్నాం. సార్ నమస్కారం. 3 నుంచి 7 వరకు జరగనున్న సమావేశాల్లో రక్షణ రంగానికి సంబంధించి ఒక ప్రధాన అంశంగా చర్చ జరుగుతుంది. దాంట్లో మీరు ప్రధాన ప్రసంగికులు. ఏ అంశాల మీద మనం ఈ సమావేశాల్లో చర్చించనున్నాం? చాలా రకాల ప్రాముఖ్యతలు ఈ సైన్స్ కాంగ్రెస్కి ఉన్నాయి. భారత ప్రధాని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకుని వచ్చిన తర్వాత సైన్స్ రంగంలో లేకుంటే టెక్నాలజీ రంగంలో మనం ముందుకు వెళ్ళిన తర్వాతే ఒక మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ పూర్తి సఫలీకృతం అవుతుంది అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ సందర్భంగా సైన్స్ కాంగ్రెస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మనం ఏ రకంగా భారతదేశం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలపైన రకరకాలుగా చర్చ జరగబోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశ్వవిద్యాలయాల పాత్ర, డిఆర్డిఓ కానీ, ఇస్రో కానీ, లేకుంటే డిఎస్టీ కానీ, సిఎస్ఐఆర్ కానీ, అటామిక్ ఎనర్జీ కానీ, ఇట్లాంటి సంస్థలు అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్తో ఏ రకమైనటువంటి ఇంటరాక్షన్స్ ఉండాలి, విశ్వవిద్యాలయాలు ఏ రకంగా రూపాంతరం చెందాలి, వాటిలో ఏ రకమైనటువంటి బేసిక్ సైన్సెస్ మీద రీసెర్చ్ జరగాలి, వాటిని ఏ రకంగా ఈ డిఫెన్స్ R&D రంగంలో ఉండేటువంటి సంస్థలు కానీ, లేకుంటే ఇంకొక R&D రంగంలో ఉన్నటువంటి సంస్థలు కానీ అందిపుచ్చుకొని దాని తర్వాత ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్గా అలా తీసుకుపోవాలి. రక్షణ రంగంకు సంబంధించి 4 వ్యక్తులతో ప్రజెంటేషన్స్ ప్లస్ చర్చా కార్యక్రమం ఉంది. ఫ్రాంటియర్స్ ఇన్ డిఫెన్స్ రీసెర్చ్ అనే అంశం మీద ఒక పేపర్ సబ్మిట్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఏ విధమైన చర్చలు జరుగుతాయి? దీని ద్వారా భవిష్యత్తులో మన రక్షణ రంగ అభివృద్ధికి సంబంధించి ఏ విధమైన ఈ సైన్స్ కాంగ్రెస్లో చర్చ జరుగుతుందని మనం రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రాబోయేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈరోజు చర్చించి ఏ రకమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాల మీద మనం రీసెర్చ్ చేయాలనేటువంటి అంశాన్ని ఈరోజు చర్చించకపోతే ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇదే దిగుమతుల పరిస్థితుల్లో ఉంటాం. ప్రధానమంత్రి గారు కోరుకునేది ఏంటంటే, లేకుంటే ఈరోజు ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పర్రికర్ గారు చెప్పేది, రాబోయేటువంటి 5-7 సంవత్సరాల్లో మన దిగుమతులను పూర్తిగా తగ్గించాలి మినిమం పర్సంటేజ్కి. దాని తర్వాత ఎగుమతులు పెంచాలి. సో దిగుమతులు తగ్గించాలి అంటే మనం స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని మనం ఇక్కడ తయారు చేసుకోగలగాలి. రెండవది, ఎగుమతులు చేయాలంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్కి మనం సరిపడే విధంగా, సరితూగే విధంగా ఉండేటువంటి ఎక్విప్మెంట్ని మనం తయారు చేసినప్పుడే మనం వెళ్ళగలం. వాటిని గురించి ఆలోచించి వాటి మీద మనం రీసెర్చ్ మొదలుపెట్టి ప్రోడక్ట్స్ని మనం ఆ సమయానికి తీసుకుని వస్తే అప్పటికి మనం ఎగుమతులు చేసేటువంటి స్థితికి వస్తాం. అందుకనేటువంటి ఈ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఈ సైన్స్ కాంగ్రెస్లో అత్యంత ప్రధానమైంది మెగా సైన్స్ ఎగ్జిబిషన్. మెగా సైన్స్ ఎగ్జిబిషన్లో డిఆర్డిఓ నుంచి అత్యంత ఆధునికమైన మన రక్షణ రంగానికి సంబంధించిన పలు ప్రదర్శనలను ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పెట్టనున్నాం. ఏ అంశాలకు సంబంధించి మనం సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శన ఉంచగలుగుతున్నాం? ఈరోజు డిఆర్డిఓ ముఖ్యంగా గత 25 సంవత్సరాలు రకరకాల టెక్నాలజీస్ డెవలప్ చేసి దిగుమతుల్ని ఆ రకమైనటువంటి అంశాల్లో మనం తగ్గించడం బాగా జరిగింది. ముఖ్యంగా క్షిపణుల రంగంలో ఈరోజు మనం పూర్తిగా మనం స్వయం సమృద్ధితో మనం తయారు చేసుకునే స్థితికి వచ్చాం. ఈరోజు మనం పృథ్వీ, అగ్ని క్షిపణులు, ఆకాశ క్షిపణులు, బ్రహ్మోస్ క్షిపణులు, లేకుంటే రకరకాల క్షిపణులు మనం తయారు చేసుకోవాలి. ఈ క్షిపణులని కొన్నిటిని ప్రదర్శిస్తాం. అట్నే మనం రేడార్ సొంతంగా తయారు చేసుకున్నాం, రేడార్స్ని ప్రదర్శిస్తున్నాం. అట్నే టార్పిడోస్ కొన్ని తయారు చేసాం, టార్పిడోస్ని మనం ప్రదర్శిస్తున్నాం. కొన్ని రకాలైనటువంటి రోబోటిక్ వెహికల్స్ని తయారు చేసాం, వాటిని ప్రదర్శిస్తున్నాం. రేడియోస్ తయారు చేసాం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్ని తయారు చేసాం, అవి ప్రదర్శిస్తున్నాం. ఇలా రకరకాల అంశాలు ఏవైతే ఉన్నాయో మనం తయారు చేసినటువంటి అంశాలని మనం వచ్చేటువంటి శాస్త్రవేత్తలందరికీ కూడా, అట్నే రాబోయే యువ శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు కూడా చూపించి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ లాంటిది క్రియేట్ చేసి భారతదేశం ఇట్లాంటివి చాలా ఎక్విప్మెంట్ తయారు చేయగలిగింది, మనం ముందుకు ఇంకా వెళ్ళాలి అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసే విధంగా ఒక పెద్ద ఎగ్జిబిషన్ని డిఆర్డిఓ ఈరోజు ఈ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా పెట్టబోతుంది. ఈ రకమైనటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ని దాదాపు 52 ల్యాబొరేటరీస్ ఉన్నాయి, డిఆర్డిఓ ప్రయోగశాలలు ఉన్నాయి. ఒక 45 నుంచి 48 ప్రయోగశాలలు వాళ్ళు తయారు చేసినటువంటి ముఖ్యమైనటువంటి
ఏవైతే సైన్స్ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలు ఉన్నాయో ఆ తయారు చేసినవి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టబోతున్నారు, డిస్ప్లేలో పెడుతున్నారు. సార్, సో డిఆర్డిఓ కానీ ఇస్రో కానీ ఇతర పరిశోధనా సంస్థలు విద్యా సంస్థలతో మమేకమై పరిశోధనలను ప్రోత్సహించగలిగితే మనం ఈ రక్షణ రంగంలో దిగుమతి చేసుకుంటున్న పరికరాలను దిగుమతి చేసుకునే స్థాయి శాతం తగ్గించే అవకాశం ఉందని తిరుపతి సైన్స్ కాంగ్రెస్లో ఆ అంశంపై ప్రధానంగా చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.